హలో అండి, ఈ వీడియోలో నేను రీసెంట్గా అమెజాన్లో తీసుకున్న 10 కుర్తా సెట్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని. ఆల్రెడీ పార్ట్ 1 చేశానండి, ఇది పార్ట్ 2. అండ్ మీరు కనుక నా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ నచ్చితే లైక్ చేయండి. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి 1200 బిలో స్టార్టింగ్ 600 నుండి ఉన్నాయండి. సో ఫస్ట్ ఈ డ్రెస్ నుండి స్టార్ట్ చేద్దామండి. ఇది ఒక మంచి అనార్కలి సెట్ అండి, వీనెక్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి ఏమో ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చి గోటాపట్టితో డీటెయిలింగ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేశారు. మనం పెట్టిన ప్రైస్ కి అయితే బాగుందండి. ఫ్లేర్, దుపట్టా లెంత్, ప్యాంట్స్ కంఫర్ట్ అంతా బాగుంది. ప్యాంట్స్ వచ్చేసి ఇలా స్ట్రైట్ ఫిట్ ప్యాంట్స్ ఇచ్చారండి విత్ ఎలాస్టిక్. అండ్ దుపట్టా వచ్చేసి ప్యాంట్ లో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో అది మోస్ట్లీ యూజ్ చేసి డ్రెస్ లో ఉన్న డిజైన్ ని బార్డర్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ బ్యూటిఫుల్ కుర్తా సెట్ అండి. ఇదైతే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ నెక్ కి వీనెక్ ఇచ్చి ఇలా ఒక లేస్ తో డీటెయిలింగ్ ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ ఉందండి. కలర్ వేసుకుంటే కూడా హ్యాండ్స్ ఇలా ప్లెయిన్గా ఇచ్చారు. అండ్ కుర్తాకి కింద కూడా ఇలా ప్లెయిన్గానే ఇచ్చారు. దీనికి లైనింగ్ వచ్చేసి ఫుల్ లెంత్ ఇవ్వలేదండి, హాఫ్ లెంత్ ఇచ్చారు. అండ్ దీనికి ప్యాంట్స్ వచ్చేసి స్ట్రైట్ ఫిట్ ప్యాంట్స్ ఇచ్చారండి. బాటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి పాకెట్స్ అయితే ఏమి ఇవ్వలేదండి ప్యాంట్స్ కి. అండ్ దుపట్టా వచ్చేసి చందేరి సిల్క్ అండి. ఇలా మంచి కట్ వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారండి. మెషిన్ ఎంబ్రాయిడరీ అది 2 సైడ్స్ అలా ఉంది. అండ్ ఇంకొక 2 సైడ్స్ టాజిల్స్ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ డ్రెస్ అండి. దీనికి హై నెక్ వచ్చి నెక్ కి ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారండి. చిప్స్ ఇంకా ఎంబ్రాయిడరీతో వర్క్ ఇచ్చారనమాట. అండ్ బటన్స్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు నెక్ కి. చూడండి, చూపిస్తున్నాను. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి మోడల్ ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేశారండి. అండ్ టాప్ ఇంకా బాటమ్ రెండు సేమ్ ఫ్యాబ్రిక్ అండి. దుపట్టా వచ్చేసి ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. కుర్తా బాటమ్ అంతా ఇలా ప్లెయిన్ గా ఇచ్చారు. అండ్ దీనికి ఫుల్ లెంత్ లైనింగ్ ఇచ్చారండి. ప్యాంట్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అన్నాను కదా, స్ట్రైట్ ఫిట్ ప్యాంట్స్ ఇచ్చారండి. టాప్ బాటమ్ రెండు సేమ్ కలర్ లో ఇచ్చారు. దుపట్టా ఏమో ఇలా పైన ఎంబ్రాయిడరీలో ఉన్న వర్క్ ఏదైతే ఉందో ఆ కలర్స్ అన్నిటిని యూజ్ చేసి ఇచ్చారండి. చాలా వైబ్రెంట్ గా ఉంది. నాకు ఇది 787 రూపీస్ పడిందండి. నెక్స్ట్ బ్లాక్ కలర్ కుర్తా సెట్ అండి. దీనికి బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన వైట్ కలర్ మెషిన్ ఎంబ్రాయిడరీతో వర్క్ ఇచ్చారు. టాప్ ఇంకా బాటమ్ రేయాన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అండి. దుపట్టా ఏమో షిఫాన్ ఇచ్చారు. టాప్ పైన వైట్ కలర్ మెషిన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. హ్యాండ్స్ కి ఇలా నెట్ పైన మెషిన్ ఎంబ్రాయిడరీతో లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు. ఇంకా టాప్ కి కూడా కింద సైడ్ సేమ్ అలానే నెట్ పైన మెషిన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇచ్చారు. బాటమ్ వచ్చేసి స్ట్రైట్ ఫిట్ లో ఇచ్చారండి. దీనికి పాకెట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఓకే, కంఫర్టబుల్ గానే ఉంది వేసుకోవడానికి. నాకు ఇది అరౌండ్ 600 రూపీస్ పడిందండి. అండ్ దుపట్టాకు వచ్చేసి ఓన్లీ 1 సైడే లేస్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ ప్యారెట్ గ్రీన్ కుర్తా సెట్ అండి. ఇది నేను లిబాస్ బ్రాండ్ నుండి తీసుకున్నాను. నెక్ కి ఇలా గోటాపట్టి లేస్ తో డీటెయిలింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా సేమ్ అదే లేస్ తో డీటెయిలింగ్ ఇచ్చారండి. ఈవెన్ కుర్తాకి కూడా సైడ్ కి కట్స్ ఉంటాయి కదా, అక్కడ అండ్ కింద సైడ్ కూడా సేమ్ లేస్ తో డీటెయిలింగ్ ఇచ్చారు. కాటన్ క్లాత్ పైన వైట్ కలర్ లో ఉందైతే ప్రింట్ అండి. వైట్ కలర్ ది చెక్స్ లాగా ఉంది కదా, అదైతే ప్రింట్ అన్నమాట. ప్యాంట్స్ వచ్చేసి పలాజో ఇచ్చారు. సేమ్ దీనికి కూడా కింద సైడ్ డీటెయిలింగ్ ఇచ్చారు లేస్ తో. టాప్ లో ఏదైతే ఇచ్చారో దాంతోనే. ప్యాంట్ కి 2 సైడ్స్ పాకెట్స్ ఇచ్చారండి. అండ్ దుపట్టా వచ్చేసి షిఫాన్ అన్నమాట. చాలా సాఫ్ట్ గా ఉంది. దుపట్టాకి టాప్ కి అయితే ఏ డిజైన్ ఫ్యాబ్రిక్ ఉందో అది ఇంకా గోటాపట్టి లేస్ యూస్ చేసి 4 సైడ్స్ బార్డర్ ఇచ్చారండి. ఇది నాకు 811 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ అనార్కలి సెట్ అండి. నెక్ కి ఇలా మిర్రర్స్ తో డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ గోటాపట్టి లేస్ తో డీటెయిలింగ్ ఇచ్చారు. హై నెక్ వచ్చింది. హ్యాండ్స్ కి కూడా సేమ్ గోటాపట్టి లేస్ తోనే డీటెయిలింగ్ ఇచ్చారండి. టాప్ కి కూడా కింద సైడ్ సేమ్ అదే లేస్ తో డీటెయిలింగ్ ఇచ్చారు. ఇది కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అండి. టాప్ ఇంకా బాటమ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి. బాటమ్ వచ్చేసి స్ట్రైట్ ఫిట్ అండి. కింద దానికి కూడా సేమ్ అదే గోటాపట్టితో డీటెయిలింగ్ ఇచ్చారు. నెక్స్ట్ దుపట్టా కాంట్రాస్ట్ గా వైట్ కలర్ లో ఇచ్చి దానిపైన ప్రింట్ ఇచ్చారండి. ఇది ప్రైస్ నాకు 750 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ ఆఫ్ వైట్ కుర్తా సెట్ అండి. దీనికి వీనెక్ వచ్చింది. లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు. నెక్ కి ప్రీమియం ఆర్గాన్జా అని మెన్షన్ చేశారు. హ్యాండ్స్ 3/4 ఇచ్చి ఇలా ప్రింట్ ఇచ్చారండి హ్యాండ్స్ పైన. అండ్ కుర్తా పైన కూడా ప్రింట్ ఉందండి. ఫ్లవర్స్ ప్రింట్ లాగా ఇచ్చారనమాట. ఫ్లవర్, బర్డ్స్ అలా అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బాగుందండి. నాకు ఇది 1100 రూపీస్ పడింది. బాటమ్ వచ్చేసి విస్కోస్ రేయాన్ అని మెన్షన్ చేశారు. చాలా సాఫ్ట్ గా ఉంది ఇది. దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి. దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ఆర్గాన్జా అండి. దుపట్టాకి 4 సైడ్స్ లేస్ ఇచ్చారు. దుపట్టా పైన ప్రింట్ ఉంది. నెక్ దగ్గర ఇచ్చిన
ఇచ్చిన లేస్ కొంచెం డిస్కంఫర్ట్ గా ఉందండి, అంతే. నెక్స్ట్ ఈ వైట్ అండ్ పర్పుల్ కలర్ కుర్తా సెట్ అండి. ఇది కొంచెం హై నెక్ లాగా ఉందండి వేసుకుంటే. నెక్ కి ఇలా మిర్రర్ ఇంకా మెషిన్ ఎంబ్రాయిడరీతో పర్పుల్ కలర్ థ్రెడ్ తో డీటెయిలింగ్ ఇచ్చారు. సైడ్ స్లిట్ కి ఇలాగా బాటమ్ లో ఇచ్చిన ఫ్యాబ్రిక్ తో డీటెయిలింగ్ ఇచ్చారండి. అండ్ కుర్తాకి కింద సైడ్ న ఇలా ఒక ఎంబ్రాయిడరీ ప్యాచ్ ఇంకా లేస్ తో డీటెయిలింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా సేమ్ అలానే ఇచ్చారండి. ప్యాంట్ ఏమో స్ట్రైట్ ఫిట్ వచ్చింది, దానికి కూడా సేమ్ అదే లేస్ తో డీటెయిలింగ్ ఇచ్చారు. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి మల్మల్ అని మెన్షన్ చేశారండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా బాగుందండి. 750 రూపీస్ పడింది ఇది నాకు. దుపట్టాకి పర్పుల్ కలర్ దుపట్టాకి వైట్ కలర్ లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ అనార్కలి కుర్తా సెట్ అండి. ఇది వితౌట్ దుపట్టా వచ్చింది. ప్యూర్ కాటన్ సెట్ అండి. వీ నెక్ ఇచ్చారు. ఇలా వీ నెక్ ఇచ్చి కింద మొత్తం ఫ్రిల్స్ ఇచ్చారండి. హ్యాండ్స్ ఏమో 3/4 ఇచ్చి ఒక చిన్న లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ప్యాంట్స్ ఏమో స్ట్రైట్ ప్యాంట్స్ ఇచ్చారండి. ఇది నాకు 740 రూపీస్ పడిందండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్ గా ఉంది వేసుకుంటే. అండ్ ఫైనల్ గా నేను వేసుకున్న డ్రెస్ అండి. ఫస్ట్ దుపట్టా చూపిస్తున్నాను. ఇలా లెహరియా ప్రింట్ అంటారు కదా, అలా వచ్చింది. పర్పుల్ కలర్ దుపట్టా అండి. దానికి చిప్స్ ఇంకా మెషిన్ ఎంబ్రాయిడరీతో థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ సిల్క్ బ్లెండ్ అండి. ఇది చాలా బాగుంది, సాఫ్ట్. నెక్స్ట్ టాప్ కి వీనెక్ ఇచ్చి చిప్స్ ఇంకా మెషిన్ ఎంబ్రాయిడరీతో డీటెయిలింగ్ ఇచ్చారండి. సేమ్ అదే డీటెయిలింగ్ కుర్తాకి కింద సైడ్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా సేమ్ డీటెయిలింగ్ ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. స్ట్రైట్ ఫిట్ ప్యాంట్స్ ఇచ్చి సేమ్ డీటెయిలింగ్ ప్యాంట్స్ కి కూడా ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ అంతా బాగుంది.